తాడేపల్లి నవోదయ కాలనీలో ఐఏఎస్ అధికారి రాముడు కుమార్తె మాధురి సూసైడ్ కలకలం రేపింది. ఏపీఎస్సీ కమిషన్ సెక్రటరీగా రాముడు పనిచేస్తున్నాడు. 8 నెలల క్రితం బేతంచెర్లకు చెందిన రాజేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది మాధురి. అయితే పెళ్లి తర్వాత రాజేష్ అసలు స్వరూపం బయటపడింది. అత్తింటి వారి వేధింపులు భరించలేక కేవలం 4 నెలల్లోనే పుట్టింటికొచ్చిందని మాధురి పేరెంట్స్ చెప్తున్నారు. కొన్నాళ్లుగా ఇంట్లోనే ఉంటూ డిప్రెషన్లోకి వెళ్లిపోయిన మాధురి ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడన్న మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు. ఐఏఎస్ రాముడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అతని అల్లుడు రాజేష్ నంద్యాల ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాలని కోరాడు. మాధురిని తండ్రి రాముడు, తల్లి మేనమామ హత్య చేశారని ఆరోపించాడు. మాధురి చనిపోయిన విషయం కూడా తనకు చెప్పలేదని ఆరోపించాడు రాజేష్. పైగా తన బంధువులకు ఫోన్లో బెదిరించారని చెప్తున్నారు. అమ్మా నాన్న టార్చర్ పెడుతున్నారని నాకు మెసేజ్లు పంపిందన్నాడు రాజేష్. అంతేకాదు అమ్మ వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారని మాధురి మెసేజ్ చేసిందని చెప్తున్నాడు రాజేష్. నా తర్వాత నిన్ను చంపుతారు, నిన్ను వదిలిపెట్టబోరని మాధురి మెసేజ్ చేసిందని చెప్తున్నాడు రాజేష్. అంతేకాదు మాధురి తల్లిదండ్రుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటున్నాడు రాజేష్. పోలీసులు ఎంటర్ అయిపోయి పోలీస్ స్టేషన్లో కూడా పోతే అమ్మాయి స్వయంగానే పోలీసులు కూడా రిటర్న్ రాయడం జరిగింది. వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే వీడు నాకు మోసం చేసి ఉద్యోగం ముందు తీసుకొచ్చాడు. కానీ వచ్చిన 6 నెలల నుంచి ఒక్క నెల కూడా వాడు 5,000 కూడా సంపాదించిన దాఖలాలు లేవు. నీ వల్ల ఏం కాదు, నువ్వు నన్ను పోషించలో నన్ను ఇబ్బంది పెడుతున్నావు చాలా వరకు అని ఊరికే చెప్పింది. అలా చెప్పేసి రావడం జరిగింది. మా దగ్గర వచ్చింది 2 months నుంచి. అలాగే అతనికి నిజమైన ప్రేమ వచ్చిన తర్వాత కూడా అతనికి నా మీద అసలు నిజమైన ప్రేమ లేదు, నాకు మోసం చేశాడు, అట్టడితో మన సమాజం ఉంచకూడదు, నాకు చాలా హరాస్ చేశాడు, మెంటల్గా చాలా టార్చర్ పెట్టాడు. కాబట్టి నాకు జ్ఞానోదయం వచ్చిందని ఆమె అప్పటి నుంచి అలాగే ఉంది. మళ్ళీ 1 month అయిన తర్వాత కూడా కనీసం నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునే తోడు కనీసం కూడా రాలేదు. రావడానికి కూడా మన మనసు ఒప్పలేదు. పెద్ద మనుషుల దారి ఉన్న వాళ్ళతో రావచ్చు కదా, మనం గొడవపడం కదా, అయినప్పుడు రాలేదు. నన్ను మోసం చేశాడు. వాడు కేవలం డబ్బులు కొరికే ఉన్నాడు, మోసగాడు, అట్టడితో సమాజం ఉంచకూడదని ఆమె అలాగే ఉంటూ ఎప్పుడు బెంగపడుతూ ఒంటరిగానే ఉంటూ ఆమె ఏమనుకుందో ఏమో నిన్నటి దినము ఆమె అంతకు ఆమె బాత్రూంలో స్నానానికి పోయి బెడ్రూమ్ బాత్రూమ్ అటాచ్ ఉంటే దాంట్లో ఊరేసుకొని సర్లేమ్మా నేను నెక్స్ట్ వీక్ హాలిడే పెట్టుకొని లీవ్ పెట్టుకుని వెళ్దాము, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, లీవ్ పెట్టుకొని మన సర్టిఫికెట్లు మనం తెచ్చుకుందాము, ఏముందో సెటిల్మెంట్ చేసుకొని వద్దాము అని అన్నారండి. సరే డాడీ అందండి. ఇంకా అక్కడికి వెళ్ళి ముఖం చూపించలేను అనుకుందో ఆ ఊరికి అందరిని ఎదిరించి వచ్చాను. నేను మోసపోయాను, వాడు మోసం చేశాడు, వాడు ముఖం చూడకూడదు అనుకుందో, వాడు పెట్టిన హరాస్మెంట్లు గుర్తు చేసుకుంది. 1 నిమిషంలోనే నాకు తెలియని నిర్ణయం తీసుకుందండి. మాతో ఒక మాట కూడా చెప్పలేదండి. చక్కగా లేచిందండి, అన్ని పనులు చేసుకుందండి, ఫ్రెష్ అప్ అవుతానని చెప్పేసి వెళ్ళిందండి. బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది తప్ప మళ్ళీ తిరిగి రాలేదండి. ఇదేనండి జరిగింది. వాడిని వదలకూడదు మమ్మీ అని చెప్పేసి ఒక మాట అందండి. ఫస్ట్ వచ్చినప్పుడు వాడిని వదలకూడదు మమ్మీ అని ఒక మాట చెప్పిందండి. వాడే అయితే ఐఏఎస్ రాముడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అతని అల్లుడు రాజేష్ నంద్యాల ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాలని కోరాడు. మాధురిని తండ్రి రాముడు, తల్లి మేనమామ హత్య చేశారని ఆరోపించాడు. మాధురి చనిపోయిన విషయం కూడా తనకు చెప్పలేదని చెప్తున్నాడు రాజేష్. ఇక పైగా తన బంధువులకు ఫోన్లో బెదిరించారని చెప్తున్నాడు. చేశారు వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ వాళ్ళ మామ వాళ్ళు అందరు కలిసి రోజు ఫోన్ చేసి టార్చర్ చేశారు. వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి, ఇట్లా బాబాని ఎట్లా పెట్టుకుంటున్నాను మీరు ఇంట్లో అంటే, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ రోజు టార్చర్ పెడుతున్నారంట. ఆ మెసేజ్లు పెట్టింది. అక్కడ పోయినాక నేనే మోసపోయినా కూడా ఆ పాప మెసేజ్లు చేసింది నాకు. మొత్తం కలిసి వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ పేరెంట్సే చంపారు. ఆ పాప అయితే ఆత్మహత్య అయితే చేసుకోదు, చెప్పింది కూడా ఆ పాప నేనైతే హ్యాంగింగ్ చేసుకోను అని కూడా చెప్పింది. ఆ పాప వాళ్ళ డాడీ చంపేసినాడు. నాకు నిన్న 4 తెలిసింది. మామూలుగా ఊర్లో అనుకుంటున్నారు కానీ
హ్యాంగ్ చేసుకుంది అట్లా ఇట్లా అని నాకైతే తెలియదు. నాకు సిఐ తాడేపల్లి సిఐ నాకు 4:10 ఆ బయల్లో ఫోన్ చేశాడు. ఎస్పీ సార్ గారికి మాకైతే న్యాయం చేయాలి. నాకైతే ఒక భర్తగా ఉండి ఇంతవరకు నాకు ఏం తెలియదు అక్కడ నుంచి సమాచారం. పోస్ట్ మాస్టర్ చేస్తున్నారా లేదా తెలియదు. ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి అట్లా చేస్తాడని ఎవరికి ఏం తెలుస్తుంది చెప్పండి అని నేను ఎస్పీ సార్ని అడగాలనుకుంటున్నాను. ఆ పాప మెసేజ్ కూడా చేసింది, మామ్ వాళ్ళు చంపాలని చూస్తున్నారు నన్ను, నేను చనిపోతే నువ్వు కూడా చనిపో మామ, ఎందుకంటే మా వాళ్ళు నిన్ను వదిలిపెట్టారని కూడా మెసేజ్ చేసింది. లాస్ట్ మెసేజ్ ఇదే. అందుకు నేను తాడేపల్లికి పోలేకుంటున్నాను. నాకు ఎట్లున్న డిపార్ట్మెంట్ మొత్తం న్యాయం చేయాలని నేను అనుకుంటున్నాను. చట్టపైన చర్యలు వాళ్ళ డాడీ పైన ఒక ఐఏఎస్ అయి ఉండి వాళ్ళ డాడీ పైన మొత్తం చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని ఎస్పీ సార్ని కోరుతా. మా భార్యని హత్యని